మునుపటి భాగంలో ఈ ఊరి పెద్దతో పాటు ఈ కబీరుడు కూడా నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి ఆ ఊళ్ళో జరిగిన ఆ భయంకరమైన పరిస్థితులన్నిటికీ కారణం ఈ భయంకరమైన మాంత్రుడిని నేరుగా ఆ ఊరి ప్రజలందరికీ తెలియజేశారు. అదే విధంగా కబీరుడితో పాటు ఈ గ్రామ ప్రజలందరూ ఆ ఊరి నడిమధ్యలో శిల్పంగా మారిన ఆ భయంకరమైన పిశాచిని చంపడానికి సహాయం చేయాలని చెప్పి ఈ ఊరి పెద్దతో పాటు కబీరుడు కూడా ఈ గ్రామ ప్రజలందరినీ అడిగాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో జిలా అంటూ ఉన్నారు. అయ్యా ఊరి పెద్ద గారు, మీరు చెప్పిన విధంగానే ఊరి క్షేమం కోసం ఏవైనా చేస్తాం. మీరందరూ మాకు తోడు ఉండగా ఆ భయంకరమైన పిశాచిని ఎలాగైనా మనందరం కలిసి జయించవచ్చు. చెప్పండి, మేమేం చేయాలో చెప్పండి అని ఈ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో పాటు ఆ కబీరాని అడిగారు. ఆ మాటలు విన్న కబీరా ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. వందనాలు ప్రజలారా, వందనాలు. మీరు అడిగిన మాట ప్రకారమే సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కలిసి ఒక్కటై ఈ భయంకరమైన పిశాచిని నాశనం చేయగలిగితే ఎన్నో వందల మంది ప్రాణాలు కాపాడిన మంత్రాలని మనం కాపాడుకోగలుగుతాం. అందుకు మనం చేయవలసింది ఒకే ఒక కార్యం. ఈ యొక్క పిశాచి శిల్పం రూపంలోంచి తిరిగి మరలా తన రూపంలో మారడానికి ఊరి పెద్ద తనకు తానే స్వయంగా నరబలి కాబోతాడు. మరుక్షణమే ఆ పిశాచి తన రూపంలోనికి మారి రక్తం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో మీరు రక్తపు కుండంలో రక్తాన్ని తీసుకొని వచ్చి దాని ముందు జల్లుతూ నేరుగా ఊరి చివరన ఉన్న ఆ భయంకరమైన ఇంటిలోనికి తీసుకురావాలి. ఆ ఇంటిలో మంత్రాల శక్తి సంపాదించిన మహిమగల ఖడ్గంతో ఒక్కసారిగా ఆమెపైకి విరుచుకు పెడతాడు. మరుక్షణమే ఆ శక్తిని తట్టుకోలేక ఈ పిశాచి అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తుంది. మరుక్షణమే ఈ పిశాచి యొక్క శరీరంలోంచి ఆ హృదయాన్ని బయటకు తీసుకుని వెళ్ళి నేరుగా ఆ మాంత్రుడి వద్దకు పెట్టి ఉంచాలి. ఈ ఒక్క విషయం చేస్తే చాలు, మంత్రాలతో పాటు ఈ ఊరిని కూడా మనం కాపాడుకోగలుగుతాం. ప్రయత్నించండి త్వరగా అని ఈ యొక్క కబీరుడు ఊరి పెద్దతో చెప్పారు. ఊరి పెద్ద కూడా సరే అని చెప్పి వాళ్ళందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయ్యింది. చెప్పిన విధంగానే ఊరి పెద్ద నేరుగా ఆ భయంకరమైన పిశాచ శిల్పం ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న కత్తితో తన శిరస్సుని అక్కడికక్కడే తెగనరుక్కున్నాడు. ఆ శరీర భాగాలలో నుంచి వచ్చిన రక్తం నేరుగా ఆ శిల్పం యొక్క పాదాలపై పడింది. వెంటనే ఆ భయంకరమైన పిశాచి గట్టిగా అరుస్తూ శిల్ప రూపంలోంచి తిరిగి మళ్ళా తన రూపంలోనికి మారిపోయింది. రక్తదాహంతో గట్టిగా అరుపులు కేకలు వేస్తూ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఊరి పెద్దతో పాటు కబీరుడు చెప్పిన విధంగానే ఆ గ్రామ ప్రజలందరూ ఒక కుండలో నిండా రక్తం నింపుకొని ఆ పిశాచు ముందుకు వచ్చి ఊరు నడిమధ్యలో ఆ రక్తాన్ని చల్లుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ రక్తపు వాసనకు ఈ యొక్క భయంకరమైన పిశాచి ఆ వాసనని ఆహ్వాదిస్తూ ఆ రక్తాన్ని నేలపై తాగుతూ బాకురుకుంటూ ఆ రక్తాన్ని తాగుతూ వస్తూ ఉంది. ఈ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క కబీరుడు చెప్పిన విధంగానే ఆ రక్తపు కొండతో సహా రక్తాన్ని చల్లుకుంటూ నేరుగా ఊరి చివరన ఉన్న ఒక భయంకరమైన ఇంటి వద్దకు వచ్చారు. ఈ యొక్క పిశాచి కొద్ది సమయానికి ఆ రక్తాన్ని మొత్తాన్ని తాగుకుంటూ నేరుగా ఆ ఊరి చివరన ఉన్న భయంకరమైన ఇంటిలోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా ఆ ఇంటి తలుపులు మూసుకున్నాయి. ఈ గ్రామ ప్రజలందరూ దూరంగా వెళ్ళిపోయారు. ఈ యొక్క ఆ భయంకరమైన ఇంటిలో ఉన్న కబీరుడు మంత్రాల చేత పొందిన ఆ మహిమగల కత్తితో ఒక్కసారిగా ఆ భయంకరమైన పిశాచి యొక్క శిరస్సు భాగంలో గుచ్చాడు. వెంటనే ఆ పిశాచి అక్కడికక్కడే రక్తం తొక్కుకొని మరణించింది. ఈ కబీరుడు ఈ యొక్క మంత్రాల శిష్యులు చెప్పిన విధంగానే ఆ యొక్క భయంకరమైన పిశాచి యొక్క హృదయాన్ని బయటికి తీసి గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. ప్రజలారా, ధన్యవాదాలు. నేను చెప్పిన విధంగానే ఈ పిశాచిని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ఊరికి మేలు చేశారు. మంత్రాలని కూడా మనం కాపాడుకోగలం. ఇక మీ ఊరికి వచ్చిన ఎటువంటి సమస్య లేదు. ఇక మీ ఊరు మొత్తం హాయిగా జీవించవచ్చు. ఇక
ఊరి పెద్దని కూడా కాపాడే బాధ్యత నాది. అంతవరకు ఆ ఊరి పెద్ద మృతదేహాన్ని ఊరి మధ్యలో పెట్టి ఉంచండి. నేను తిరిగి మరలా వస్తాను, తప్పక ఊరి పెద్దని బ్రతికిస్తాను అని చెప్పి ఆ కబీరుడు ఆ హృదయాన్ని తీసుకొని నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి ఈ మంత్రాలవ గృహ వద్దకు వెళ్ళాడు. ఈ కబీరుడు చేతిలో ఉన్న ఆ హృదయాన్ని చూస్తున్న ఈ మంత్రాలవతో పాటు శిష్యులు అందరూ ఈ యొక్క కబీరుడితో ఇలా అంటూ ఉన్నారు, భలా కబీరా భలా, చెప్పిన విధంగానే సరైన సమయానికి ఆ పిశాచిని వధించి ఆమె హృదయాన్ని బయటకు తీసుకుని వచ్చావు. భలా. ఇక కబీరా, సమయం ఆసనం అవుతుంది, అమావాస్య కడుల దగ్గర వస్తూ ఉన్నాయి. త్వరగా ఈ హృదయాన్ని తీసుకుని వెళ్ళి ఆ మాంత్రుడికి వినిపించేలా పెట్టి చాలు. ఆ శబ్దానికి వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మరుక్షణమే మంత్రాలవ నుంచి దోచుకుని వెళ్ళిన ఆ మహిమగల ఖడ్గంతో పాటు తన యొక్క కిరీటాన్ని తీసుకుని రా, వెళ్ళు, త్వరగా వెళ్ళు కబీరా అని ఈ యొక్క మాంత్రికులందరూ ఆ కబీరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న కబీర ఇలా అంటూ ఉన్నాడు, వాళ్ళు అందరితో కబీర ఇలా అంటూ ఉన్నాడు, తప్పకుండా తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఈ హృదయం చూసుకుని వెళ్ళి ఆ మాంత్రుడి ముందు ఒక్కసారిగా రక్తాభిషేకం చేస్తాను. వెంటనే ఈ హృదయ స్పందన శబ్దానికి ఆ మాంత్రికుడు అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. మరుక్షణమే ఆ మాంత్రికుడితో బందీగా ఉంచిన ఈ మంత్రాలవ మంత్రదండంతో పాటు ఆ మాయా కిరీటాన్ని కూడా బయటకు తీసుకుని వస్తాను. మరుక్షణమే మంత్రాలవ సజీవంగా మారి ఆ మాంత్రికుని అక్కడికక్కడే ముక్కల ముక్కలుగా రక్తార్చన చేసి వాడిని సంహరిస్తుంది. నాతో పాటు పొట్టుదయ్యాలు కూడా పంపించండి త్వరగా అని చెప్పి ఆ పొట్టుదయ్యాలతో పాటు ఈ కబీరుడు కూడా నేరుగా ఆ భయంకరమైన మాంత్రికుడి గృహ వైపు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళారు. కొద్ది సమయానికి ఆ గృహలో మాంత్రికుడు ఏవో పూజ చేస్తూ ఉండగా ఈ కబీరుడు తన చేతిలో ఉన్న హృదయాన్ని ఒక్కసారిగా ఆ మాంత్రికుడి ముందు పడవేశాడు. ఆ హృదయ శబ్దానికి ఆ యొక్క గృహం అంతా అల్లకొల్లోలుగా మారి చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. గృహం మొత్తం కూలడానికి సిద్ధంగా ఉంది. అది ఎంత చూస్తూ ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, రే, ఎవరు ఇది చేసినది పని? నా ఎన్నో వందల సంవత్సరాల నుంచి కఠినంగా దాచుకు ఉన్న ఆ భయంకరమైన హృదయ స్పందన తీసుకొని వచ్చి నా నాశనానికి నాంది పలుకుతున్నారు. ఎవరు ఎవరు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వెంటనే ఈ కబీరుడు ఆ మాంత్రుడి ముందుకు ప్రత్యక్షమయ్యి అలా హృదయంపై ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. వెంటనే ఈ మాంత్రికుడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఇంతలో ఈ కబీరుడితో పాటు వచ్చిన పొట్టుదయ్యాలు కూడా ఆ మాంత్రికుడు దాచిపెట్టిన మంత్రాలవ యొక్క మంత్రదండంతో పాటు మాయా కిరీటాన్ని బయటకు తీశారు. మరుక్షణమే ఈ మంత్రాలవ నేరుగా ఆ గుహలోనికి ప్రత్యక్షమయ్యింది. మంత్రాలవ తన నేత్రంలోంచి ఒక భయంకరమైన అగ్నిని నేరుగా ఆ మాంత్రికుడి యొక్క శరీరంపైకి ప్రవేశపెట్టేసరికి ఆ మాంత్రికుడు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాడు. అది ఎంత చూసిన పొట్టుదయ్యాలు చాలా సంతోషపడ్డాయి. ఈ యొక్క కబీర కూడా చాలా ఆనందపడ్డాడు. వెంటనే కబీర మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా మంత్రాలవ్వ, నిన్ను తిరిగి మళ్ళా వెనక్కి రప్పించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రాలవ్వ, ఈ యొక్క పునర్జన్మ కోసం ఈ గ్రామ ప్రజలు ఎంతో మేలు చేశారు. అందుకు ముఖ్యంగా ఊరి పెద్ద కూడా తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ పిశాచిని ఊళ్ళోనే బందీగా ఉంచేలా చేశాడు. త్వరగా వెళ్ళి మీరు ఆ ఊరి పెద్దని కాపాడండి మంత్రాలవ్వ అని ఈ కబీరుడు మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ సరేని చెప్పి నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి ఊరు నడిమధ్యలో పడి ఉన్న ఆ ఊరి పెద్ద యొక్క శరీర భాగంపై తన మంత్రశక్తితో మంత్రాలు జపించగా ఆ యొక్క ఊరి పెద్ద తిరిగి మళ్ళా ప్రాణం పోసుకున్నాడు. ఊరి పెద్దతో పాటు ఊరి పెద్దందరూ చాలా సంతోషపడి ఎంతో ఆనందించారు. అది ఎంత చూసిన ఈ యొక్క మంత్రాలవ్వ కూడా ఆనందపడి ఈ ఊరి పెద్దలతో ఇలా అంటూ ఉంది, ఇక మీ ఊరికి వచ్చిన ఎటువంటి సమస్య లేదు. ఈ మాంత్రికుని సంహరించడానికే ఇంతకాలం నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఇప్పుడు వీడ మరణం తథ్యమైంది, పూర్తిగా నాశనమయ్యాడు. ఇక మీ ఊరికి వచ్చిన ఎటువంటి భయం లేదు. అందరూ హాయిగా జీవించండి అని చెప్పి మంత్రాలవతో పాటు ఈ కబీరుడు కూడా అక్కడి నుంచి అందరూ మాయమైపోయారు. ఊరి పెద్దతో పాటు ఊరి పెద్దలందరూ కూడా చాలా సంతోషంగా
ఆ రోజు నుంచి హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.